ఫ్రెండ్స్, ఫుట్బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో, వరల్డ్ రిచెస్ట్ పర్సన్ ఎలాన్ మస్క్, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ వీళ్ళందరూ ఏదైనా మీడియాలో కూర్చున్నప్పుడు మీరు గమనించారా? వాళ్ళ చేతులను కొన్ని సింబల్స్లలో పెడుతూ ఉంటారు. భారతీయ సాంప్రదాయంలో భాగమైన యోగ ముద్రలవి. ఇప్పుడు ఈ మధ్య చాలామంది మేధావులు ఇవి నేర్చుకుంటున్నారు. ఇలా చేయడం ద్వారా మానసిక దృఢత్వం, ప్రశాంతత పొందవచ్చు. అంతేకాకుండా కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ డిసార్డర్స్ రాకుండా దూరం చేయవచ్చు. వీటి కోసం ప్రత్యేకమైన టైం ఏమీ అవసరం ఉండదు. మాట్లాడేటప్పుడు, ప్రయాణంలో, క్లాస్ రూమ్లో ప్రాక్టీస్ చేయవచ్చు. రోజులో కనీసం ఒక 15 మినిట్స్ ఇవి చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. శరీరంలో గ్రంథాలకు సంబంధించిన నాడులన్నీ అరచేతిలో ఉంటాయి కనుక ఈ సింబల్స్తో రిలీఫ్ పొందవచ్చు. వీటిలో కొన్ని ముఖ్యమైనవి మనం తెలుసుకుందాం. అవి తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 1, ఉత్తరాబోధి ముద్ర. దీంతో మానసిక దృఢత్వం, నూతన శక్తి పొందవచ్చు. నెంబర్ 2, యోని ముద్ర. ఈ ముద్ర ఉమెన్స్కి చాలా ఉపయోగపడుతుంది. మెన్స్ట్రుయేషన్ నుంచి వచ్చే ఇబ్బందులన్నిటినీ తొలగించవచ్చు. నెంబర్ 3, పృథ్వీ ముద్ర. నేను యువత ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒకటైన హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ను క్రమబద్ధీకరించవచ్చు. దీంతో మెయిన్లీగా ఎయిర్ ఫాల్ తగ్గించవచ్చు. నెంబర్ 4, ప్రాణముద్ర. ఏజ్తో సంబంధం లేకుండా వచ్చే దృష్టి సమస్యను అధిగమించవచ్చు. అలాగే ఇమ్యూనిటీ పెంచుకోవచ్చు. నెంబర్ 5, శంఖాముద్ర. గొంతుకు సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్ క్యూర్ చేసుకోవచ్చు. ముఖ్యంగా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ను తగ్గించవచ్చు. ఫ్రెండ్స్, ఈ ముద్రలో మీకు ఏ ముద్ర అంటే ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉండడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, స్లమ్ నుంచి మోడల్ వరకు మలీషా కార్వా. మరి ఆమె గురించి తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మలీషా కార్వా మురికివాడలో నివసించే 13 ఏళ్ల బాలిక. యూట్యూబ్లో ప్రియాంక చోప్రా ర్యాంప్ వాక్ వీడియోలు చూసి తను మోడల్ కావాలనుకుంది. అమ్మ లేదు. నాన్న బర్త్డే పార్టీలో జోకర్ వేషం వేసి కాస్త డబ్బులు సంపాదిస్తాడు. ఒక చిన్న తమ్ముడున్నాడు. ఈ నేపథ్యంలో తను ఓవైపు ఇంట్లో పని చేస్తూ మరోవైపు తన కలలు సాకారం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండేది. ఈ క్రమంలోనే తన తదుపరి డాక్యుమెంటరీలో ఓ పాత్ర కోసం హాలీవుడ్ నటుడు రాబర్ట్ ఆఫ్ మెయిన్ ఆ మురికివాడకు వెళ్లారు. అక్కడ ఉన్న వారందరిలో ఆమె చురుగ్గా కనిపించింది. దగ్గరికెళ్లి ఆ బాలికను పలకరించారు. నేను మోడల్ కావాలనుకుంటున్నా అని మలీషా అతనితో చెప్పింది. ఆమె నేపథ్యం గురించి ఏమాత్రం ఆలోచించకుండా ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ఆమె చెప్పిన మాటలు ఆయనకు నచ్చాయి. దీంతో తాను చేయాలనుకున్న డాక్యుమెంటరీలో ఆమెకు ముఖ్య పాత్ర ఇచ్చారు. అలాగే మోడల్ కావాలనుకున్న తన కల కూడా 14 ఏళ్లకే సాకారమైంది. అంతర్జాతీయ మ్యాగజైన్ అయిన పికాక్ కవర్ పేజీపై ది ప్రిన్సెస్ ఆఫ్ ది స్లమ్ అనే పేరుతో మలీషా ఫోటో ప్రాచురితమైంది. ప్రపంచంలోని అత్యంత భయంకరమైన వాటిల్లో పాము ఒకటి. దీని పరిమాణం ఎంత పెద్దగా ఉంటే భయం కూడా అంతగా ఉంటుంది. అనకొండ మూవీ సిరీస్లో భారీ కొండ చిలువను చూసి భయపడని వారంటూ ఉండరేమో. గ్రాఫిక్స్లో చూపించిన ఇంతటి భారీ పాము నిజంగానే ఉంటే? అవును, దాదాపు 50 అడుగుల పొడవు, టన్నులకు పైగా బరువుతో భూమిపై తిరిగిన పాముకు సంబంధించిన 27 ఎముకలు కలిగి ఉన్న వెన్నెముక గుర్తించారు. ఐఐటి రుక్కీ శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపి ఈ కీలక విషయాలు బయటపెట్టారు. భారత్లో కచ్లో దీని అవశేషాలు బయటపడ్డాయి. అంతరించిపోయిన టైటానోబోవా పాము జాతితో దీన్ని పోల్చారు. దీనికి వాసుకి ఇండికాస్ అని పేరు పెట్టారు. భారతీయ పురాణాల ప్రకారం శివుడి మెడలో ఉండే పాము పేరు వాసుకి. ఈ ఉద్దేశంతో దీనికి ఆ పేరు పెట్టారు. ఇది ఆఫ్రికా, యూరప్, భారత్లో నివసించేదని తెలిపారు. 34 మిలియన్ ఏళ్ల క్రితం ఇయోసిన్ సమయంలో దక్షిణ ఐరోపా మీదుగా ఆఫ్రికాకు వచ్చిందని గుర్తించారు. ఇప్పటి వరకు భూమి మీద తిరిగిన అతిపెద్ద పాము ఇదేనని తెలిచారు. ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాంటి పాము గురించి ఎప్పుడైనా విని ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉండడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.